గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో తులారాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా 2025 సంవత్సరం జులై మాసాన్ని కనుక చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో కొన్ని పనులలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటారండి. అంటే కొంత ఆలస్యం అనేది అవుతుంది పనులు పూర్తవటానికి. కొన్ని విషయాలలో మానసికంగా చికాకులు కానీ గౌరవ హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క భాతృవర్గానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందకపోవటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు. జూలై 10వ తారీఖు తర్వాత నుండి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యకార్య ప్రయత్నాలు కానీ లేదా గృహంలో శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి 10వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయండి. నూతన ఉద్యోగాల్లోనూ నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వారికి లేదా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వారికి రుణ విషయంలో కానీ కోర్టు తీర్పుల విషయంలో కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి 10వ తారీఖు తర్వాత మాత్రమే ఏర్పడతాయి. మొదటి 10 రోజుల సమయంలో అంటే జూలై 1 నుండి జూలై 10వ తారీఖు వరకు కొన్ని విషయాలలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటారండి. ఇప్పుడు అవుతున్న పని ఇప్పుడు అవ్వకుండా 2-3 రోజుల తర్వాత మాత్రమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఈ మాసంలోని చివరిలో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. జూలై 2, జూలై 3, 8, 13 ఈ 4 తేదీలు అంత అనుకూలమైనటువంటివి కావు. ఈ మాసం మొత్తం ధనాదాయం అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి గతంతో పోల్చుకున్నట్లయితే. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు సూచిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయండి. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి విద్యార్థులు కోర్సులను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యాపరంగా అయితే అనుకూలంగానే ఉంటుందండి. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటే ఈ మాసంలో ధన వ్యయం అనేది తగ్గుతుందండి. అంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి. స్థానచలనం వంటి ప్రయత్నాలు అనేవి అనుకూలం అవుతాయండి. అంటే ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ లేదా చదువు విషయంలో కానీ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకుంటున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవటం కానీ లేదా గతంలో ఉన్న పాత కుటుంబ సమస్యలు అనేవి మీకు అనుకూలంగా పరిష్కారం అవటం కానీ జరుగుతాయి. ఆగస్టు మాసం అనేది బాగానే ఉంటుంది. అయితే ఈ మాసంలో తులారాశి జాతకులు గతం గురించి ఎక్కువగా ఆలోచించుకుని కాలాన్ని వృధా చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు పాడు చేసుకోకుండా చూసుకోవాలి. అయితే వ్యాపార లావాదేవీలలో ఎవరికైతే గతం నుండి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఈ మాసంలో కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆగస్టు మాసం అనేది అనుకూలంగానే ఉంటుంది. కానీ ఎప్పటి నుండో ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుండి కొన్ని ఊహించని సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే తెలిసిన వారికి కానీ స్నేహితులకి కానీ ప్రాణమిత్రులకు కానీ మీ స్థాయికి మించి సహాయాలు చేయటం వల్ల మీ చేతిలో ధనం కరువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా సహాయం చేసే విషయంలో మీరు చేయగలిగినంత చేయండి, పర్వాలేదు. కానీ మీ స్థాయికి మించి చేయటం వల్ల మీ అంతరగా మీరే మీ చేతులారా సమస్యలను కొని తెచ్చిపెట్టుకున్నవారు అవుతారు. అలాగే ఇతరుల సమస్యల్లో అనవసరంగా కల్పించుకోవటం వల్ల గౌరవ హాని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో తులారాశి జాతకులు ఆగస్టు మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా
15, 16, 17 ఈ 3 తేదీలలో సమన్వయంతో వ్యవహరించటం మంచిది. మీ హద్దుల్లో మీరు ఉండటం మంచిది. అలాగే ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా 2వ వారం నుండి మాతృవర్గీయులకు కానీ తల్లిగారికి కానీ ఆరోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. కావున మీ ఆరోగ్య విషయంలోనూ, అలాగే తల్లిగారి ఆరోగ్యం విషయంలోనూ, తల్లి తరపు బంధువుల ఆరోగ్య విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఆగస్టు మాసం అనేది సాధారణంగా ఉంటుందండి. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం మీకు ఎలా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా ఎవరైతే కుజదోషంతో బాధపడుతున్నారో వారు ఆ గ్రహానికి సంబంధించినటువంటి శాంతులు చేయించుకోవటం కానీ, లేదా పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి సందర్శించటం మంచిది. సెప్టెంబర్ మాసంలో రోజువారీ పనులు బాగానే జరుగుతున్నా ఈ తులారాశి వారికి ఏదో తెలియని శారీరక మానసిక ఒత్తిడి కూడా వెంబడిస్తుంది. స్నేహవర్గం నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి దక్కవు. కాబట్టి తులారాశి వారు సెప్టెంబర్ మాసంలో స్వతంత్రంగా మీ యొక్క వ్యవహారాలను చక్కబెట్టుకోవటం మంచిది. మీ పనులను మీరే చూసుకోవటం మంచిది. మీరు ఆశించిన అటు నుండి సహాయం దక్కకపోవచ్చు. స్నేహితులపైన మీకున్న నమ్మకం అనేది దెబ్బతింటుంది. విద్యార్థులకైతే సెప్టెంబర్ మాసం అనుకూలంగానే ఉంటుందండి. వారు కోరుకున్న విద్యా ప్రవేశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. సెప్టెంబర్ మాసంలోని 9వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య కాలంలో వివాహానికి సంబంధించి కానీ, సంతాన ప్రయత్నాలకు కానీ, అంటే అవివాహితులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహమైన వారు సంతాన ప్రయత్నాలు చేస్తున్నా, లేదా నూతన గృహ నిర్మాణ సంబంధిత పనులు చేపట్టాలి అనుకుంటున్నా, లేదా ఇల్లు మారాలి అనుకుంటున్నా, అద్దె ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా వారికి సెప్టెంబర్ 9వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య కాలంలో అనువైన సమయంగా చెప్పవచ్చు. ఈ సెప్టెంబర్ మాసంలో ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే వాహన మరమ్మతుల కోసం కానీ, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ కొంత ధనం అయితే వ్యయం అవుతుంది. కొంత ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలోని 9వ తారీఖు లోపు అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగం లేని నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 21వ తారీఖు నుండి ఈ నెల చివరి వరకు కూడా ఈ రెండిటికి సంబంధించి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి తులారాశి జాతకులు ఇటువంటి ముఖ్యమైన పనులను చేపట్టాలి అనుకుంటున్నా, లేదా మ్యారేజ్ మ్యాచెస్ వెతుక్కునే విషయంలో కావచ్చు, సెప్టెంబర్ 9వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య కాలం అనేది వీరికి అనువైన కాలంగా చెప్పవచ్చు, అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో ఆడవారైనా మగవారైనా ఒకరి మీద ఆధారపడకుండా ఎవరి పనులు వారే చేసుకోవటం మంచిది. లేకపోతే చిక్కులను చికాకులను ఎదుర్కొంటారు. మీరు ఎదుటివారి యొక్క సహాయం ఆశించినా ఈ మాసంలో అందకపోవచ్చు. మీరు ఆశించినటువంటి సహాయం ఎదుటివారి నుండి అందకపోవచ్చు. అది కుటుంబ సభ్యులైనా బంధుమిత్రులైనా సరే. కాబట్టి స్వతంత్రంగా వ్యవహారాలను చక్కబెట్టుకోవటం మంచిది. ఇవి 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.